పిఠాపురం ఏపీ మొత్తం ఎలక్షన్స్లో అత్యంత కీలకమైన సెగ్మెంట్. రీజన్, ఇక్కడి నుంచే జనసేనాని పవన్ కళ్యాణ్ బరిలోకి దిగడం. పవన్ టార్గెట్ గెలవడం, వైసీపీ టార్గెట్ పవన్ను ఓడించడం. మరి పవన్ గెలుపు కోసం ఏం చేస్తున్నారు? వైసీపీ పవన్ను మట్టి గరిపించేందుకు పన్నుతున్న వ్యూహాలేంటి? పిఠాపురంలోనే కాదు, పోటీ చేసే మరో 20 స్థానాల్లో కూడా ఇప్పుడు సేనానికి బకెట్ టెన్షన్ పట్టుకుందంట. అదేంటో చూద్దాం. పిఠాపురంలో పవన్ ప్రచారం ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలకు కామన్గా మారిపోయింది. పవన్ పేరు అక్కడి ప్రజల నోళ్లలో నానుతోంది. అయితే రోడ్ షో లేదంటే నడుస్తూ ఇలా ఆ ప్రాంత ప్రజలను నిత్యం పలకరిస్తున్నారు పవన్ కళ్యాణ్. లేటెస్ట్గా ఆయన పిఠాపురంలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అందులోకి గృహప్రవేశం కూడా చేశారు. అంతేకాదు, ఉగాది వేడుకలను కూడా ఆ ఇంట్లోనే జరుపుకున్నారు పవన్ కళ్యాణ్. సో నేను ఎక్కడికి వెళ్ళేది లేదు, ఇక్కడే ఇల్లు కొనుక్కున్నాను, ఇక్కడే ఉంటున్నాను, మీతోటే ఉంటున్నానని పవన్ కళ్యాణ్ వాళ్ళకి భరోసా కల్పించి వాళ్ళతో పాటు ఉండే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి పవన్ వ్యూహం మార్చినట్టుగా కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో పవన్ భీమవరం, గాజువాక నుంచి పోటీ చేశారు 2 చోట్ల. కానీ 2 చోట్ల ఓడిపోయారు ఆయన. ఆ తర్వాత ఆ నియోజకవర్గాలను పెద్దగా పట్టించుకుంది లేదు. అట్ ది సేమ్ టైం పిఠాపురంలో ఓడిపోతే పవన్ జెండా ఎత్తేస్తారన్న విమర్శలు కూడా చేశారు వైసీపీ నేతలు. ఈ విమర్శలు తన చెవిన పడ్డాయో ఏమో కానీ పిఠాపురంలో ఇంటిని కొనుక్కున్నారు ఆయన. సో నేను ఇక్కడి వాడినే, మీ వాడినే, తాను ఎక్కడికి వెళ్ళేది లేదని వాళ్ళకు ఒక మెసేజ్ ఇచ్చారు. అంతేకాదు, మరో కొత్త తరహా చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఒక్కసారి కాస్త వెనక్కి వెళ్ళి చూస్తే పిఠాపురం టికెట్ జనసేన కేటాయించగానే ఆ ప్రాంతంలో జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. ఈ సిగ్మెంట్ టికెట్ ఎక్స్పెక్ట్ చేసి భంగపడ్డ ఎస్వీఎస్ఎన్ వర్మ, ఆయన అనుచరులు ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యారు. టీడీపీ జెండాలు తగలబెట్టారు, పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, జనసేన అభ్యర్థి ఎవరైనా ఓడిస్తామని ప్రతిజ్ఞలు చేశారు. కానీ సీన్లోకి చంద్రబాబు ఎంటర్ కాగానే పరిస్థితి మారిపోయింది. వర్మ సైలెంట్ అయిపోయారు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారన్న హామీతో ఆయన వెనక్కి తగ్గారన్న ప్రచారం జరిగింది. అలాంటి వర్మను ఇప్పుడు తన పక్కనే ఉంచుకున్నారు పవన్ కళ్యాణ్. ప్రచారంలో కూడా వర్మను వెంటే ఉంచుకుని తిరుగుతూ ఉన్నారు. ఉగాది వేడుకల్లో కూడా ఇద్దరు కలిసే పాల్గొన్నారు. సో అటు జనసేన, ఇటు టీడీపీ 2 క్యాడర్లకు కలిసి పనిచేయాలని చెప్పకనే చెబుతున్నారు పవన్ కళ్యాణ్. అంతేకాదు, పవన్ను గెలిపించడమే తన బాధ్యత అంటున్నారు వర్మ. ఇదంతా కూటమి వర్షన్. మరి వైసీపీ పరిస్థితి ఎలా ఉంది? వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు కూడా పవన్కి అనుకూలంగా పనిచేస్తాయా? ఈ క్వశ్చన్ కొంచెం ట్రికీ. పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత, ఆమె సిట్టింగ్ ఎంపీ కూడా అక్కడ. 3 నెలలుగా ఆమె పిఠాపురంలోనే ఉన్నారు. అయితే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబు మొదట సహకరించలేదు ఆమెకు. అక్కడ చంద్రబాబు ఎలాగైతే వర్మకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు, ఇక్కడ సీఎం జగన్ కూడా దొరబాబుతో మాట్లాడి ఆయనకు కూడా ఒక ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. గీత గెలుపుకు సహకరించాలని సూచించారు. అయితే గ్రౌండ్ లెవెల్లో క్యాడర్లో అంత కోఆర్డినేషన్ ఉన్నట్లుగా కనిపించడం లేదని ప్రచారం జరుగుతోంది ఎక్కడ వైసీపీలో. అయితే సీఎం జగన్ పిఠాపురంపై ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వెరీ సూన్ పిఠాపురంలో ఆయన ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నట్టుగా సమాచారం. ఈ సభలోనే టీడీపీ, జనసేన నుంచి కొందరు నేతలు వైసీపీలో చేరతారని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపు పవన్కి ఏమాత్రం తగ్గకుండా వంగా గీత కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు జగన్ కూడా పిఠాపురంలో ప్రచారం చేస్తే కాస్త ఇంపాక్ట్ ఉండడం ఖాయంగా కనపడుతోంది. ఇవన్నీ ఒకవైపు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కొత్త తలనొప్పి స్టార్ట్ అయింది. ఇది కొంచెం ఎక్స్ట్రా అని చెప్పుకోవచ్చు. జనసేన సింబల్ గాజు గ్లాసును పోలిన సింబల్తో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. దాని పేరు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ పార్టీ జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ, 2 ఎంపీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని డిసైడ్ అయింది. కేవలం అక్కడే పోటీ చేయాలని డిసైడ్ అయింది. ఎందుకంటే ఈ పార్టీ జేడి లక్ష్మీనారాయణ పార్టీతో మరికొన్ని పార్టీలతో ఒక గ్రూప్ ఏర్పాటు చేసి వాళ్ళు పొత్తులో వెళ్తూ ఉన్నారు. ఆ పొత్తులో ఈ 21 స్థానాలను ఎంచుకున్నారు వాళ్ళు. దానికి పవన్ కళ్యాణ్ మీద, అలాగే బాలశౌరి మీద, అలాగే మనోహర్ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు ఆ పార్టీ అధ్యక్షులు జలీల్. సో ఈ కారణంగా ఆ 21 స్థానాల్లో, అలాగే మరో 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేయడానికి ఈ పార్టీ పూనుకుంది. కేవలం సింబల్ మాత్రమే కాదు, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సింబల్ అటు గ్లాసు, ఇటు బకెట్ 2 దాదాపు ఒకేలా కనపడుతున్నటువంటి సింబల్స్ని మీరు చూడొచ్చు. ఇక జనసేన లీడర్ల పేరుతో ఉన్న వారినే తమ పార్టీ తరఫున బరిలోకి దించేలా స్కెచ్ వేశారు. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. పిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బరిలో ఉన్న విషయం తెలిసిందే. అదే పిఠాపురం నుంచి బరిలో మరో పవన్ కళ్యాణ్, ఇక్కడ కొణిదెల పవన్ కళ్యాణ్ అంటే కే పవన్ కళ్యాణ్, ఇక్కడ కూడా కనుమూరి పవన్ కళ్యాణ్, సో కే పవన్ కళ్యాణ్. తెనాలి నుంచి జనసేన టికెట్పై నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు, అంటే ఎన్ మనోహర్. అదే తెనాలి నుంచి మరో ఎన్ మనోహర్ని పోటీకి దింపుతోంది ఈ పార్టీ. సో చూస్తుంటే ఇది ఓటర్లను కన్ఫ్యూజ్ చేసే ఎత్తుగడని క్లియర్ కట్గా అర్థమవుతోంది.
నవరంగ్ కాంగ్రెస్ పార్టీకి దేశం మొత్తం గాజు గ్లాస్ గుర్తే ఉంది. ఏపీకి వచ్చేసరికి బకెట్ గుర్తు కేటాయించారు, ఎందుకంటే ఆల్రెడీ ఏపీలో జనసేన గ్లాస్ గుర్తు కేటాయించారు కాబట్టి. సో వచ్చే ఎన్నికల్లో పవన్కు కొత్త తలనొప్పి మొదలైనట్టుగానే కనపడుతోంది. ఇవన్నీ రాజకీయ పార్టీల వ్యూహాలు, ఎత్తుగడలు. మరి నియోజకవర్గ హిస్టరీ చూస్తే మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. లాస్ట్ 40 years పొలిటికల్ హిస్టరీ చూస్తే, 40 ఏళ్ల చరిత్ర చూస్తే ఇక్కడ ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవలేదు. మరి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలిచారు, మరి ఈసారి అదే రిపీట్ అవుతుందా లేదా అన్నది బిగ్ క్వశ్చన్. విభిన్న తీర్పునిచ్చే పిఠాపురం ప్రజలు 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి జై కొడతారన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. మొత్తంగా రాజకీయ పార్టీల వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో పిఠాపురం కేంద్రంగా మారిందని చెప్పుకోవాలి.